మోసం చేయాలనుకున్నోళ్ళకు 1000 కళలన్నట్టు పైసలు దండుకోవాలనుకుంటే ఎట్లనైనా దండుకుంటారు. ఇగో గేడి ఫ్లై స్కూల్ వాళ్ళు చేసినట్టు. స్కూల్ అంటే బిల్డింగ్ ఉండాలి, టీచర్లు ఉండాలి, బస్సులు ఉండాలి. కానీ ఇవేం లేకుండా గేడి ఫ్లై స్కూల్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్ లేకుండానే ఓపెన్ అడ్మిషన్లు తీసుకుంటారట. ఏంది దాన్ని పోయి గట్టిగా అడిగితే సప్పుడు చేస్తలేరట. అందరు ఎస్ఎఫ్ఐ లీడర్లు పోయి గట్టిగా బెదిరిస్తే అస్సలు కథ బయటపడ్డది. అదేగా అన్న ముచ్చట. సంతోష్ ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈ రోజు మేడ్చల్ మండలంలో కేఎల్ఆర్ వెంచర్లోని ఈరోజు 85 పాఠశాల అని చెప్పేసి ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్లోనే ప్రిన్సిపాల్గా ఉండి ఈ రోజు అనేక అడ్మిషన్ కోసం అని చెప్పి ప్రచారం చేస్తూ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓపెన్ అడ్మిషన్ అని చెప్పేసి పాంప్లెట్లు వేసుకొని అదేవిధంగా బ్యానర్ కట్టి ప్రచారం చేస్తున్నా కూడా విద్యాధికారులు కనుసంధానంలో నడుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఈ రోజు వాళ్ళు దోపిడిని కూడా విద్యాధికారులు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉంది. దాంతో పాటుగా ఈ రోజు ఎల్లంపేటలో పెట్టిన 85 పాఠశాల బిల్డింగ్ సంబంధించిన కంపెనీ బిల్డింగ్, ఆ కంపెనీ బిల్డింగ్ లో ఈ రోజు కంపెనీకి కావాల్సిన ఏందో అవన్నీ వదిలేసి మిగతా కూలగొట్టి ఆ గోడల్ని ఈ రోజు పాఠశాల గోడలుగా మార్చాలి. ఆ గోడల్లోనే కంపెనీలోనే ఈరోజు పాఠశాలను బంధించాలి. అక్కడనే దోపిడీ చేయాలని 85 పాఠశాల ఏదైతే అనుకుందో అది దోపిడీ వ్యవహారం. ఎలాంటి పర్మిషన్ లేకుండా లక్షల రూపాయలు దోపిడీ తీసుకుంటూ ఎలాంటి పర్మిషన్ లేకుండా అడ్మిషన్ చేస్తూ ఈ రోజు నడిపిస్తున్న 85 పాఠశాలని అధికారులు ప్రోత్సహిస్తే మాత్రం రాబోయే రోజుల్లో పేద బడుగు బయట విద్యార్థులు చదువుకునే పాఠశాల కాబట్టి ఆ పాఠశాలలో లక్షల్లో చదువు కోసం చూస్తే మాత్రం ఈరోజు కొనవలసిన ₹1,00,000 వేసి కొనాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి 85 పాఠశాలకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దు, భవిష్యత్తులో 85 పాఠశాల పర్మిషన్ రాకుండా డిఓ గారు ఎంఈఓ గారు ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ రోజు పుట్టగుర్తులాగా పుట్టుకొస్తున్న గుర్తింపు లేని పాఠశాలల్ని సీజ్ చేయడంలో అధికారులు ప్రోత్సాహం ఉండాలి. దాంతో పాటుగా నాణ్యమైన విద్య కోసం మీ ప్రోత్సాహం ఉండాలి తప్ప ఈ రోజు గుర్తింపు లేని పాఠశాల పైన కూడా మీ ప్రోత్సాహం ఉంది అని చెప్పి తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ మానుకుంటే మంచిది, లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పోరాటాన్ని సిద్ధం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్నారు కదా, స్కూల్ అన్నప్పుడు బిల్డింగ్ ఉండాలి, దానికో లైసెన్స్ ఉండాలి. కనుక అవి ఏం లేకుండా గట్లెట్లా అడ్మిషన్లు తీసుకుంటారో అని గట్టిగా బెదిరిస్తే సప్పుడు లేదట, సై లేదట. ఇప్పుడున్న ఏడీ ఫ్లై స్కూల్ బిల్డింగ్ మేడ్చల్ ఉందైతే ఎంఈఓలు సీజ్ చేసిరట. కాకపోతే ఎల్లంపేట్లనే వీళ్ళు కొత్త కళలు గిట్ల బయట పెడుతురు. పంట పొలాలల్లా ఓపెన్గా బిల్డింగ్ వార్చి దాన్ని స్కూల్ బిల్డింగ్ అంటే ఏమన్నా తరీకంటదా అని గట్టిగా ఎస్ఎఫ్ఐ లీడర్లు బెదిరిస్తే ఇప్పుడు మందం అయితే ఆపిరు. దీని మీద విద్యాధికారులు కూడా ఓ సెక్షన్ కానీ ఓ యాక్షన్ కానీ తీసుకోవాలి అని అంటుర్రు. రేపు ఇంకేమైతాయో ఏమో. చదువే పెద్ద దందా అయిపోయింది కదా, ఎవరిని నమ్మేటట్టే లేదు. ఏమంటారు మీరు కూడా పైలంజరా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకురి. ఏదో బిల్డింగ్ ఉంది కదా అని పోయి మన పోరల్ని పోయి అందులో జాయిన్ చేస్తే మన పోరల బతికే మన పోరల భవిష్యత్తే నాశనం అవుతుంది. పైలమ్మలా ఎలాంటి పర్మిషన్ లేకుండా 85 పాఠశాల నడిపించడం సిగ్గు బిల్డింగ్ పూర్తి కాకముందే ఈ రోజు బిల్డింగ్ పూర్తి అయినట్లు సృష్టించడం సిగ్గు బిల్డింగ్ కట్టకుండా కూడా ఫ్యాక్టరీలో పాఠశాల నడిపియడం సిగ్గు ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం సిగ్గు ఎలాంటి పర్మిషన్